జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కాటారం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పాగే రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డితో పాటు 5 మండలాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తూ భారతదేశ ఐక్యత, సమగ్రతను చాటారు. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంట్రీలను కూడా మనం వాళ్ళ కంట్రీలకు గుసాయించి ఎట్లా మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని కథం పట్టిస్తామన్న విషయం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం అందరం కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం అందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలని మీ అందరూ కూడా పిలుపునిచ్చుకుంటూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా మలహర్, మాదేపూర్, మరి మహముత్తారం, పలిమేల 5 మండలాలకు సంబంధించి మరి ఈ కాటారం డివిజన్ లో ఈనాడు గొప్పగా ర్యాలీ ఏర్పరచుకోవడం జరిగింది. ఈనాడు ఈ పిల్లలతో ర్యాలీ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈనాటి యువతనే రేపటి భారతదేశానికి దిక్సూచి కనుక ఈ యువత మరి భారతదేశం పట్ల మక్కువ ఉండాలని హర్ ఘర్ తిరంగ యాత్ర జెండాలు పట్టుకొని, నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని ఈనాడు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఇంటి మీద గర్వంగా మరి ఈ భారతీయ జెండాను మరి నేషనల్ ఫ్లాగ్ ఎగరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈనాడు దేశం సుభిక్షంగా ఉండి ఇంత పెద్ద 140 కోట్ల దేశ ప్రజలు పరిపాలిస్తూ చిన్న గొడవలు లేకుండా, మతకాలం లేకుండా, టెర్రరిస్ట్ లో బారిన పడకుండా, అదేవిధంగా పాకిస్తాన్ మన పేరు తీయాలంటే గద వణికే విధంగా మరి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. మరి అలా భారతదేశం మరి వికసిత్ భారత్ వైపు ముందడుగేస్తా ఉన్నది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మరి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని మరి నరేంద్ర మోడీ గారు ఈనాడు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మనందరం కూడా జాతీయ సమైక్యత భావంతో నేషన్ ఫస్ట్ అంటే ఇండియా ఫస్ట్ అనే నినాదం మనకు ఉండాలి. నేషన్ అంటే నేషన్ ఫస్ట్ అనే నినాదం భారతీయ జనతా పార్టీ తీసుకుంది, నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దేశం ముఖ్యం కనుక దేశం కొరకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందరో మహనీయులు స్వాతంత్ర పోరాటంలో మరి అసూలు వాసిండ్రు. వారి జ్ఞాపకార్థం మరి 15వ ఆగస్టు రేపు జరుగుతుంది. అందరినీ మననం చేసుకుంటాం. వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ఉండాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటి పైన మరి ఈ తిరంగ జెండా ఎగరవేసుకోవాలని గర్వంగా నేను భారతీయుడిని, నేను ఈ భారతదేశంలో పుట్టిన అని భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గర్వంగా తన ఇంటి పైన జెండా ఎగరవేసుకోవాలని కోరుకుంటూ మనందరం కలిసికట్టుగా ఉండి మరి భారతదేశాన్ని ప్రపంచంలో మరి 4వ స్థానంలో నిలిపినటువంటి మన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలుపుతూ భవిష్యత్తులో 3వ స్థానాన్ని కూడా రావడం కోసం మీరు, మేము మనందరం కృషి చేయాలని మరి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మరి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలకి, విద్యార్థులకు, ఈనాటి మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నేను కృతజ్ఞత తెలుస్తున్నా. ఇది ఈ ప్రాచుర్యాన్ని ఎక్కువ జనంలో తీసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మరి భారతదేశ ప్రతిష్టను నిలపాల్సిన బాధ్యత కూడా 4వ స్తంభం మీపైన ఉంది కనుక మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్.